సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే శిల్పారెడ్డికి ప్రజల నుండి గడప గడపలో ఆప్యాయత, అపూర్వ స్వాగతం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న ఎమ్మెల్యే శిల్పారెడ్డి. సీఎంఆర్ఎఫ్ ద్వారా 9,05,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు. రైల్వే మజ్దూర్ యూనియన్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. నంద్యాల జిల్లాల కబడ్డీ జూనియర్, బాలుర మరియు బాలికల పోటీలు ప్రారంభం. క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యలు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం, వస్త్రదానం. శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ప్రథమ వార్షికోత్సవం. ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గంలో సంబరాలు. బనగానపల్లి నియోజకవర్గంలో 190 మంది లబ్ధిదారులకు 250 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ బొగ్గులైన్ లో 207వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు వార్డు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం తూచా తప్పకుండా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రతి నెల 1వ తారీఖునే టెన్షన్గా పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకుని వారికి మెరుగైన సేవలను అందించే అవకాశం కలిగిందన్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి స్థానిక వార్డులో అభివృద్ధి చేపడుతున్నామన్నారు. ఎన్నడూ ఏ ప్రభుత్వంలో లేని విధంగా అభివృద్ధి చేపట్టామని తెలిపారు. అభివృద్ధి జరగలేదని అసత్యపు ప్రచారాలు చేస్తున్న వారికి నంద్యాలలో జరిగిన అభివృద్ధి కనబడలేదా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలు తప్పుడు వార్తలను నమ్మారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాసులు, సచివాలయ కన్వీనర్ దాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, మాబాషా, ఆంజనేయులు, వార్డు వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 25వ వార్డు సాయిబాబా నగర్ లో కౌన్సిలర్ కృష్ణమోహన్, వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ప్రతి ఇంటి వద్ద అపూర్వ ఆప్యాయత, అపూర్వ స్వాగతం దక్కుతుంది. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీకు మా ఆశీస్సులు ఉంటాయని దీవిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త వరవడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందన్నారు.
తెలుగుదేశం నాయకులకు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారని, గతంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని, కార్యకర్తలు వారి జోబులు నింపుకోవడానికి సరిపోయిందని విమర్శించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో మరోసారి తెలుగుదేశం జెండా కనుమరుగైపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వార్డు వైసీపీ నాయకులు రాగిపోగు శ్రీనివాసులు, మౌలాలి, దస్తగిరి, కబీర్ బ్రదర్స్, కాసిం, హిదయతుల్లా, రమేష్, సల్మాన్, శ్రీను, లక్ష్మీనారాయణ, దస్తగిరి, శేషావలి, బాలాజీ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సాదిక్, షానాజ్, శోభారాణి, చంద్రశేఖర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, పార్థుడు, ఆంజనేయులు, జలీల్ బాషా, చింతా శ్రీనివాసులు, శంకర్ నాయక్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. సంక్షేమం జనక్షేమం ముఖ్యమనే ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం, మా దరిద్రం మా దుర్భరం పరివేసిన నాయకత్వం, అన్న నాయకత్వం, మహిళరత్న నాయకత్వం, నవరత్న పథకాలతో మా దేవుడయ్యినాడు ఎడుగూరి సంధింటి జగన్మోహనుడు. మా ఇంటి బిడ్డ వలె మమ్మేలుతున్నాడు, మానుకుంట మహిళరనే ఈ సేవకుడు. చేస్తున్నా ప్రమాణం మళ్ళీ మీకే ఓటేస్తా, అటు సూర్యుడు ఇటు పొడిచిన మీ పాలన విడువం. జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం, తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన. జనరంజక పాలనతో మారి గ్రామాల స్వరూపం, ఇదిగో ఇదిగో సాక్ష్యం ప్రతి వర్గానికో పథకం, ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం. తెలుసుకుంటిమయ్య అన్న పాలన మాధుర్యం. నింగినున్న మా దేవుడా అయ్యా రాజశేఖరుడా, ఎంత గొప్ప నాయకుడయ్యా ఈ తనయుడు. మచ్చలేని పాలనతో, స్వచ్ఛమైన పథకాలతో పేదోళ్ల గుండె గుడిలో దేవుడయ్యను. విజయమ్మల కారుణ్యం, నీలోని మంచి ధైర్యం, అనునిత్యం నంద్యాల నియోజకవర్గంకు సంబంధించి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చేతుల మీదుగా 9,05,000 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో 5,30,000 రూపాయలు సారంగి సురేఖ అనే వారికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా అందజేయడం జరిగింది. మరో నలుగురికి 3,75,000 విలువ గల చెక్కులను అందజేయడం జరిగింది. ఈ మేరకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలోకి రానటువంటి రోగాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద కేవలం 1000 రోగాలకు మాత్రమే వర్తింపజేసేవారని, నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనసున్న ముఖ్యమంత్రి పేదల జీవితాలను బాగుపరిచేందుకు 3,500కు పైగా ఉన్న రోగాలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం, ఆపరేషన్లను చేస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రాని రోగాలకు చికిత్స పొందలేని పేదలైన వారికి ఆర్థిక సాయం అందించి వారి జీవితాలను మెరుగుపరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గ ప్రజల తరపున, లబ్ధిదారుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఓకేనా? రాష్ట్ర
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు వేడుకలు చేశారు. అలాగే పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలను, కడగండ్లను దగ్గర నుండి చూసి వారికి అండగా నిలిచి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నవరత్నాలను అమలు చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలనే కాకుండా అనేక హామీలను తూచా తప్పకుండా అందించారన్నారు. అలాగే అభివృద్ధి చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారన్నారు. సామాజిక సాధికారత సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో సీఎంగా జగనన్నను గెలిపించేందుకు ప్రజలు ఆశీర్వాదాలు అందించాలని, అలాగే నంద్యాలలో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. జై శిల్పామోహన్ రెడ్డి, జై శిల్పామోహన్ రెడ్డి, జై రవిచంద్ర రెడ్డి. ఓకే సార్. తీసుకొని ఓకే ఓకే సార్. పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం జేఎఫ్ఆర్ఓపీఎస్ పిలుపు మేరకు ఏఐఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇందులో భాగంగా మజ్దూర్ యూనియన్ అదనపు డివిజనల్ కార్యదర్శి అబ్దుల్లా ఆధ్వర్యంలో నంద్యాల రైల్వే ఉద్యోగులు పలువురు ఇందులో భాగస్వాములు అయ్యి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం చేపట్టిన దీక్షలో ఉదయం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని శిబిరంను సందర్శించి సంఘీభావం తెలియజేశారు. 11వ తేదీన హైదరాబాద్ రైల్ నిలయం మరియు అన్ని డివిజనల్ మేనేజర్ల వారి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మజ్దూర్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కిరణ్ కుమార్, వరప్రసాద్, సంజీవరాయుడు, నాగేష్, రాజు, నాగమణి, వెంకటేశ్వరరావు, బ్రహ్మం, కిషోర్, ఆంటోనీ, రాజేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. मजदूर मजदूर एक है, मजदूर मजदूर दुनिया का मजदूर, दुनिया का मजदूर, रेल का मजदूर, रेल का मजदूर, रेल का मजदूर. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో 2 సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ కాదు, పాత పెన్షన్ స్కీమ్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ధర్నా కూర్చోవడం జరిగింది. అది దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు
మన నంద్యాల రైల్వే స్టేషన్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఎంతో కష్టపడుతూ ఈరోజు రైల్వేలో ఒక ప్రతిష్టాత్మక సంస్థ అయినా సరే, లేదా రైల్వేలో ఈరోజు బాగా నడుస్తుందన్నా సరే, దాంట్లో కార్మిక సంఘాల ఒక శక్తి మనం అందరం కూడా మర్చిపోకూడదు. మరి ఈరోజు రైల్వేస్ అనేది ఒక లాభదాయక సంస్థ లాగా అందరికీ కూడా ఈరోజు రైల్వేస్ ఒక ఆదర్శంగా నిలిచిందంటే మరి వీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషి వల్లే. మరి సంఘాలు కోరిక మేరకు పాత పెన్షన్ స్కీమ్ని పరిశీలించాలి, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి వీరందరికీ కూడా మేము కూడా మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా మన ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎంపీ గారితో కేంద్ర రైలు మంత్రికి కూడా మీ యొక్క రిప్రజెంటేషన్ ఇప్పిస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ మీ యొక్క డిమాండ్స్ ని ఒక పేపర్ రూపంలో మాకు అందిస్తే తప్పకుండా మా లెటర్ హెడ్, ఎంపీ గారి లెటర్ హెడ్ రెండు కూడా కలిపి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియపరిచేయడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు దయచేసి మీ యొక్క డిమాండ్స్ ఒక పేపర్ మీద పెట్టి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా కార్మిక సంఘాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తుంది. తప్పకుండా మీ యొక్క పోరాటాల్లో మీ అందరికీ దండగా ఉంటామని చెప్పేసి కూడా మాటిస్తూ, ఎంపీ గారితో వెంటనే ఈరోజే మాట్లాడి ఎంపీ గారు రైల్వే శాఖ మంత్రిని అక్కడ ఢిల్లీలో కలుసుకొని వాళ్ళకు కూడా ఇది నివేదిక ఇవ్వాల్సిందిగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ స్టేడియం నందు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల కబడ్డీ జూనియర్ బాలురు మరియు బాలికల పోటీలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురురాజా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ శేషావల్లి రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం కప్ కోఆర్డినేటర్ మరియు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల కబడ్డీ సెక్రటరీ ఏపీ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జాకిర్ హుసేన్, కబడ్డీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మరియు నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు, అధ్యక్షులు నాగేంద్ర, పాణ్యం మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ పీఈటీ శంకర్, ఎస్పీజీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ రామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి జూనియర్స్ బాల బాలికల క్రీడా పోటీలు మరి ఈ నెల 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు కర్నూలులో నంద్యాలలో జరగడం, ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగడం మనందరికీ సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇక్కడ గెలుపొందినటువంటి రాష్ట్ర జట్టు మరి జాతీయ స్థాయి జట్టులో పాల్గొని మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని, అదేవిధంగా ఈ సర్టిఫికేట్ కూడా మనందరికీ చాలా వాల్యుబుల్ కాబట్టి దీనికోసం అందరూ మీరు మరి కృషి చేయాలని, మీరందరూ ఈ పోటీల్లో మరి జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఈరోజు ప్రారంభించినటువంటి ఈ ఎంపిక పోటీల్లో పాల్గొని మరి మీ ప్రతిభను చాటి జిల్లా జట్టుకు మరి మీరు ఎన్నికవడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుబ్రహ్మణ్యం సార్ వాళ్ళ తమ్ముడు కానీ సుబ్రహ్మణ్యం సార్ కానీ ఆ కోటా కిందనే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు MEO 2గా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గేమ్ వల్ల చాలా ఉపయోగం ఉంది. కాబట్టి ఎక్కడ లేని ఫెసిలిటీ గేమ్స్లోనే ఉంది. ఎందుకంటే ఒక MBBSలో సీట్ రావాలన్నా, ఇంజనీరింగ్ సీట్ రావాలన్నా, రైల్వేస్లో సీట్ రావాలన్నా, ఎక్కడున్నా కానీ జాబ్ రావాలన్నా కానీ మనకు కంపల్సరీగా గేమ్ కోటా అనేది ఉంటుంది, ఆ స్పోర్ట్స్ కోటా ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా మనం వినియోగించుకోండి. నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు నందు మంగళవారం క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యలు వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మిరియాల పార్వతి ఆధ్వర్యంలో 250 మంది పేదలకు అన్నదానం మరియు నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మిరియాల పార్వతి మాట్లాడుతూ క్రీస్తు రక్షణ పరిచర్యల్లో భాగంగా పేదవారికి తమ వంతు సాయాన్ని అందించడం జరిగిందన్నారు. దేవుడు తమకిచ్చిన దానిలో పేదలకు సాయం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మనోహరమ్మ, చిన్నమ్మ, భారతమ్మ, విజయ, గీత తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ప్రవాసులందరికీ క్రైస్ట్ సాల్వేషన్ కాల్ మినిస్ట్రీ నంద్యాల నుంచి శుభములు, వందనములు. మరొకసారి
ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ మా మినిస్ట్రీ తరఫున, మా కుటుంబం తరఫున శుభాకాంక్షలను, యేసయ్య దీవెనలను తెలియచేస్తూ ఉన్నాను. మా మినిస్ట్రీలో మీరందరికీ తెలిసినదే, ప్రతి సంవత్సరం జనవరి మాసంలో బీదలను మా ఇంటికి ఆహ్వానించి ప్రేమ విందు, ఇలా ఒకరు ఒక వివాహపు విందు ఎలా చేస్తారో ఆ విధంగా వీరికి బల్లలు వేసి, కుర్చీలు వేసి, చికెన్ దమ్ బిర్యానీ, అలాగే చీరలు, టవళ్ళు ఇచ్చి పంపటం ఒక ఆనవాయితీగా మేము జరుపుతూ వస్తున్నాం. మిగతా 11 నెలలు మేము ఆహారపు పొట్లాలను, నీటి పొట్లాలను తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి వారికి ఇచ్చి వస్తూ ఉంటాం. ఇది ప్రభు మాకు ఇచ్చిన అవకాశం, ప్రభు మాకు ఇచ్చిన ధన్యత. బీదలను కటాక్షించేవాడు ధన్యుడని చెప్పాడు. ఈ పరిచర్య మా కుటుంబం నుంచి ఇంకా సరిహద్దులు దాటుకొని ఏలూరు వరకు విస్తరించింది. ఇలా ఒకరికొకరు స్ఫూర్తి తెచ్చుకొని అందరూ బీదలను కటాక్షించాలి. దేవుడు మనల్ని సంపన్నులను ఎందుకు చేశాడయ్యా అంటే, ఆయన వెళ్ళి స్వయంగా ఎవరికి సేవలు చేయడు, కానీ ఆయన తరఫున మనకున్నది వారికి పంచి పెట్టేందుకే ఆయన మనల్ని ఈ స్థితిలో ఉంచాడన్న సత్యాన్ని గ్రహించి వారికి ఇస్తాను. ఇంకొక మాట మీకు చెప్పాలని నేను ఇష్టపడతాను. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, రోగశయ్య మీద బీదలను కటాక్షించేవాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట. మన రోగం వచ్చినప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి బాగా లక్షలలో అక్కడ డబ్బులు పెట్టేస్తాం. అందులో ఒక 10%లో 2% ఈవెన్ మనం బీదల కొరకు ఖర్చు పెడితే ఆయన మనల్ని రోగశయ్య మీద ఆదుకుంటాడు, స్వస్థతనిస్తాడు, శత్రువులకు అప్పగించాడు, మనల్ని ఆయన బిడ్డలుగా ఆదరిస్తాడు. ఈ చిన్న తాళపు చెవిని మీకు కూడా ఇద్దామని వచ్చాను. ధన్యవాదాలు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ నీలకంఠేశ్వర నర్మదా మధువర్ణ లింగం ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మాడుగుల నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులచే స్వామివారికి కనకాభిషేకం, మృత్యుంజయ హోమం నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తాదులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్, డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు, రామచంద్రమూర్తి, నగర డోనర్ సుధీర్, ఫణి, రేణుక తదితరులు పాల్గొన్నారు. నీలకంఠేశ్వర నర్మద మధువర్ణ బాణలింగాన్ని మన నంద్యాలలో ప్రతిష్ఠ చేయడం, మన నంద్యాల ప్రజలందరూ కూడాను అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలాసార్లు మేము తెలియజేయడం జరిగింది. శ్రీలంకలో రావణాసుడు ఈ యొక్క మధువర్ణ బాణలింగానికి పూజ చేయడం వల్ల లంకంతా బంగారమయమైందని, అదేవిధంగా మీరందరూ కూడాను దయచేసి ఈ యొక్క పరమశివుని సేవించుకున్న ఎడల మీ ఇల్లు కూడాను సకల అష్టైశ్వర్యాలతో హాయిగా ఉంటారని కోరుకుంటున్నాం. అదేవిధంగా గోశాల కూడా నిర్మాణం చేస్తున్నాం. చాలా ఇప్పటికే పిల్లర్ల వరకు వచ్చింది, స్లాబ్ కూడా వేయాలి. దానికి అయ్యే ఖర్చులన్నీ కూడాను ప్రతి వాళ్ళు ఒక రాయి తమకు తోచినంతగా భక్తిగా సేవలు అందించి ఆ యొక్క మహత్కార్యాన్ని కూడా మీరందరూ సహకరించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ఇంకో విధం ఏమంటే, ఈ యొక్క పుణ్యకాలము ఇప్పుడంతా కూడాను ధనుర్మాసంలో మనందరికీ తెలుసు, మనకు వచ్చేది మకర సంక్రాంతి సంక్రమణ. ఆ సంక్రమణ రోజు మనకు హాయిగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో రైతులు పుష్కలంగా హాయిగా ఆనందంగా అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. నంద్యాల పట్టణంలో చిన్మయ స్కూల్ దగ్గర స్వామివారు నీలకంఠేశ్వర్లుగా, మధువర్ణ బాణలింగేశ్వర్లుగా స్వామివారి ప్రతిష్టాపన జరిగి ఈ రోజుకు సరిగ్గా సంవత్సర కాలం కావస్తున్నది. స్వామివారు చాలా విశేషమూర్తి అయి, అట్లాగే కుబేర స్థానాన్ని చూస్తూ కుబేరమూర్తి అయి, అట్లాగే అపారమైన జ్ఞాన సంపదలు ఇచ్చేటువంటి ఈశాన పరదేవుడై స్వామివారు భక్తుల యొక్క కోరికలు తీరుస్తున్నారు. అటువంటి స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా మహన్యాసపూర్వకమైనటువంటి ఏకాదశి రుద్రాభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకం, కనకాభిషేక సేవ, అట్లాగే పాశుపత రుద్రహోమం ఇవన్నీ కూడా జరుపుతూ అన్నదాన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున విశేషంగా జరిపిస్తున్నాము. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా బస్టాండు పక్కనే ప్రథమనందీశ్వర దేవాలయం, నాగనందీశ్వర స్వామి దేవాలయం మధ్యన ఉండేటువంటి మధువర్ణ లింగం. ఈ లింగం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే,
ఇక్కడ అపమృత్యు దోషం ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ ఈ లింగానికి అభిషేకం చేసుకోవడం వల్ల కానీ మహన్యాస రుద్రాభిషేకం చేయడం వల్ల కానీ మృత్యుదోషం తొలగి స్వామి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట కాబట్టి అందులో బాణలింగం మధువర్ణం కలిగినటువంటిది కాబట్టి సుఖ సంతోషాలు, సంపద, అభివృద్ధి ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. దానికోసమే ఇక్కడ ఒక గోవు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేత మరి గోవులలో చాలా శ్రేష్టమైనటువంటిది కపిల గోధేవి. అందుకని కపిల గోక్షీరంతో స్వామికి, విష్ణుమూర్తికి కానీ శివుడికి కానీ అభిషేకం చేస్తే తీరని కోరికలు ఉండవు అని చెప్పి అంటుంటారు. అందుకోసం గోశాల నిర్మాణం కూడా చేస్తున్నాం కాబట్టి ఆ గోశాలలో నాసిక త్రయంబకం దగ్గర నుంచి కూడా ఆ కపిల గోవును తేవటానికి ప్రయత్నం జరుగుతుంది. తెస్తే ఆ గోవును చక్కగా పెంచుకుంటూ ఆ క్షీరంతో అభిషేకం చేయాలనేటువంటి మహత్తర సంకల్పం ఉంది కాబట్టి దానికి సంబంధించింది నంద్యాల ప్రజలు మాకు సహకరించి గోశాల నిర్మాణానికి యథాశక్తి తమ యొక్క దాన కైంకర్యాదులు చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. కాబట్టి స్వామివారి యొక్క దివ్యాభిషేకం, అదేవిధంగా కపిల గో దర్శనం కూడా మీరు చేసుకుని తరించవచ్చు. అటువంటి కార్యక్రమంలో యథోచితంగా యథాశక్తిగా సహాయ సహకారాలను నంద్యాల ప్రాంత ప్రజలు మాకు అందిస్తారని చెప్పి మేము మనవి చేస్తున్నాం. బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామంలో 190 మంది లబ్ధిదారులకు 250 ఎకరాల భూమిని బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాడసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాడసాని ఓబుల్రెడ్డి భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే 2వ విడతలో ప్రభుత్వ ఇంటి స్థలాలను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 400 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందని చెప్పారు. కష్టపడే నాయకుడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యునిగా తనను మరోమారు గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నబాబు, గుండం సూర్యప్రకాష్ రెడ్డి, చిక్కేపల్లి ప్రసాద్ రెడ్డి ఇంకా తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. चांद बादशाह रसूल నిలబడరా ప్రకాశ్ రామ్దుల్లా సభకు నమస్కారం. ముఖ్యంగా మన గురువు కాడసాని రామిరెడ్డి గారికి
ఇలా చూడమ్మా, ఇక్కడ చూడమ్మా. ఇక్కడ చూడమ్మా. ఈడిగ పద్మావతి श्रीधराय ओम नरसिंहाय ओम अच्युताय ओम गणाधराः स्वयोग स्वकर्ण एवं गुणविशेषेण नरसिंहस्वामी देवता संपूर्ण व्यवहार अनुकूलता नरसिंहस्वामी देवता शैलम నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబతుల పాపిరెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 5 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ ఎర్రబతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సమస్యలను పరిష్కరించాడని అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు పేరం నందకిషోర్ రెడ్డి, పేరం నాని, నందిపాడు సర్పంచ్ గురువిరెడ్డి, బాజం మహేశ్వరరెడ్డి, కలవటాల తిమ్మారెడ్డి, కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, బీగాల వెంకట సుబ్బయ్య, సోమశేఖర్ రెడ్డి, శివరామిరెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకో 2017 సంవత్సరం నవంబర్ 6వ తేదీన ప్రజా సంకల్ప పాదయాత్ర అనే పేరుతో పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టి రాష్ట్రంలోని ప్రతి జిల్లాను
దాదాపుగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేస్తూ ఆయన పాదయాత్ర కొనసాగడం జరిగింది. దాదాపు సంవత్సరం పైబడి 2019 జనవరి 9వ తారీఖున పాదయాత్రను పూర్తి చేయడం జరిగింది. ఆ పాదయాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని, ప్రతి పల్లెను దాదాపుగా, ఎందుకంటే ఆ పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలను రాష్ట్రంలో, ఎందుకంటే మనం 2014 నుంచి 19 వరకు ఎంత అరాచక పాలన చూశారో ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. మాకు చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పేసి పాదయాత్ర సందర్భంగా చెప్తూ, మీరు వస్తే మాకు ఇవి చేయాలా అవి చేయాలా అంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయి, సతమతం అవుతున్నాయని చెప్పేసి ఆ రోజు 3648 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. 2024 జనవరి 9కి పూర్తి చేయడం జరిగింది. ఆ ముగింపు పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా అప్పుడు మేము కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఇచ్చాపురానికి, ఆ రోజు మా నాన్నగారు వెంకటరెడ్డి గారు, అలాగే మన మండలం నుంచి చాలామంది నాయకులు, ఇక్కడ కూడా ఈశ్వరయ్య, కృష్ణారెడ్డి అన్న, రామసుబ్బయ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి అఖండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ పార్టీ కూడా 5 సంవత్సరాలు ఇది మాకు మా పార్టీ తరఫున గొప్ప సంబరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయకుంటే ప్రజల సమస్యలు కానీ ఇంకా ఏమైనా ఎటువంటి సమస్యలతో ఏ ప్రాంతం వాళ్ళు ఎటువంటి ఇదితో బాధపడుతున్నారో అర్థమయ్యేది కాదు. ఆయన చేయడం వల్ల ప్రజలు కూడా వారి సమస్యలను స్వచ్ఛంగా చెప్పుకోవడం జరిగింది. అంటే సపోజ్ అంటే ఆయన పాదయాత్రలో చేసిన అంశాలకు మనం 1-2 అంశాలు నేను చెప్తాను. చాలామంది దారిలో వెళ్తున్నప్పుడు ఆయన మాకు మేము మంచంలో ఇంటి ఎక్కడెక్కడే నడవలేకపోతున్నాము, మాకు పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు చాలామంది పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే శిల్పారెడ్డికి ప్రజల నుండి గడప గడపలో ఆప్యాయత, అపూర్వ స్వాగతం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న, ఎమ్మెల్యే శిల్పారెడ్డి. సీఎంఆర్ఎఫ్ ద్వారా 9,05,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు. రైల్వే మజ్దూర్ యూనియన్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి. నంద్యాల జిల్లాల కబడ్డీ జూనియర్, బాలుర మరియు బాలికల పోటీలు ప్రారంభం. క్రీస్తు రక్షణ పిలుపు పరిచర్యలు ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం, వస్త్రదానం. శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ప్రథమ వార్షికోత్సవం. ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గంలో సంబరాలు. బనగానపల్లి నియోజకవర్గంలో 190 మంది లబ్ధిదారులకు 250 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. నమస్కారం.